రోజు రోజుకు మారుతోన్న జీవనశైలితో మనుషుల అలవాట్లు కూడా మారిపోతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే సగం మంది ఆరోగ్యంపైన శ్రద్ధ తీసుకోవడమే మానేశారు. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఇంకొందరు కొద్దిసేపటికి అలసిపోయి బలహీనంగా అవుతారు. అలాంటి వాళ్ళు ఈ అమ్మమ్మల కాలం నాటి సబ్జా గింజలను తీసుకుంటే కండబలం పెరుగుతుంది. అయితే వీటిని ఎప్పుడు ఎలా తినాలో ఇప్పుడు చూద్దాం. సబ్జా గింజలు ఆరోగ్యానికి ఎంత మంచివో చెప్పాల్సిన అవసరం లేదు. ఒక గ్లాస్ తాగినా చాలు ఇవి శరీరానికి చల్లదనం కలిగించడంలో హెల్ప్ చేస్తాయి. అంతేకాదు దీనిలో ఫైబర్ ఉండడం వల్ల జీర్ణక్రియకు పనితీరుకు కూడా మెరుగుపడుతుంది. ఇంకా నీరసంలో బీపీ వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఇది తీసుకుంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎలాంటి సమస్యలు మీకు రాకుండా ఉంటాయి. ఎక్కువసేపు ఆకలి కాకుండా కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఇంతకీ ఈ గింజలను ఎలా తీసుకోవాలి? ఒక పిడికెడు సబ్జా గింజలు తీసుకొని ఒక గ్లాసులో నానబెట్టుకొని తాగాలి. అలా కానప్పుడు ఒక స్పూన్ తీసుకుంటే చాలు. మీకున్న సమస్యలు కూడా తగ్గిపోతాయి. అలాగే ఇంకా మలబద్ధకం సమస్య నుంచి కూడా ఉపశమనం పొందుతారు. ఇక మీ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడంలో కూడా ఈ సీడ్స్ చాలా హెల్ప్ చేస్తాయి. అయితే సబ్జా సీడ్స్ను మీరు నానబెట్టి మాత్రమే తీసుకోవాలి. బయట అపరిశుభ్రమైన ఆహారం తినే కన్నా ఈ సబ్జా గింజలు తీసుకోవడం చాలా మంచిది. వీటి ధర కూడా చాలా తక్కువ. ఎక్కడ మార్కెట్లో అయినా ఇవి దొరికిపోతాయి. కాబట్టి మీరు కూడా వీటిని తినడం అలవాటు చేసుకోండి. కొందరు ఇప్పటికీ ఒక బాటిల్లో దీనిని వేసుకొని తాగుతున్నారు. ఇవి నీళ్ళల్లో వేసిన కొంతసేపటికి జెల్లీలాగా అవుతాయి. ఇవే ఆరోగ్యానికి శక్తినిస్తాయి.